హాయ్ అండి, వెల్కమ్ టు కోనసీమ పికెల్స్. నేను మీ సుధానంద్ని. అందరూ బాగున్నారా అండి? మన ఈ కోనసీమ పికిల్స్లో భాగంగా నేను కొర్రమీను ఫిష్ పికిల్ పెట్టడానికి ఫిష్ని ఎక్కడ తీసుకుంటాను, ఏ క్వాలిటీ ఆఫ్ ఫిష్ని తీసుకుంటాను, ఏ ఏరియాలో తీసుకుంటాను అనేది నాకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉందండి. నా పికిల్స్ కోసం కొర్రమీను ఫిషెస్ తీసుకోవడానికి ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. అక్కడికి మనం వెళ్ళి అక్కడ ఫిష్ తీసుకుని ఇంటికి వచ్చాక ఫిష్ని కర్రీ చేసి చూపిస్తానండి. వెళ్దామా మరి? లెట్స్ గో. ఆ సీక్రెట్ మార్కెట్ ఎక్కడో కాదండి, మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరే. చూడండి, మియాపూర్ మెట్రో స్టేషన్ వెళ్ళే దారిలో చూడండి ఫర్నిచర్ అమ్ముతారు. చాలా బాగుంటుందండి. క్వాలిటీ హై క్వాలిటీ అని చెప్పను, కానీ రీజనబుల్ ప్రైస్కి రీజనబుల్ క్వాలిటీ వస్తుందండి. ఇంకెలాగో వచ్చాం కదా అని మార్కెట్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని రకాల సీ ఫుడ్ దొరుకుద్దండి. ఇది వచ్చేసి చెరువు చేపలు. ఇక్కడ బొచ్చ, రవ్వ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలానే మొత్తం మార్కెట్ అంతా చూపిస్తాను చూడండి. ఇది వచ్చి చూడండి ఇండియన్ సాల్మన్, కట్టిపరకలు అంటారు కదా అవి, పండుకప్ప, చుక్కపీతలు, నెత్తళ్ళు అండి. నెత్తళ్ళు అయితే క్లీన్ చేసి ఉంటాయి, చేయలేని ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయండి, అన్ని రకాల ఫిషెస్ ఉంటాయి. చూడండి, మేము పికిల్ పెట్టడానికి మోస్ట్లీ ఇక్కడి నుంచే పికిల్ పెట్టడానికి నాన్ వెజ్ మీట్ కొనుక్కుంటామండి. ఈ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ. చూడండి, చుక్కల బంతు మనం రేర్గా చూస్తాం, చుక్కల బంతు అనే ఫిష్ని. అది కూడా ఉంది ఇక్కడ. స్క్విడ్ ఫిష్లు కూడా ఉన్నాయండి ఆ మార్కెట్లో అన్నీ. ఇంకో ఇవి చూడండి, గొరసలు అంటారు కదా అవి, రెబ్బన్ ఫిష్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇగో స్క్విడ్లు ఇగోండి చూడండి ఎలా ఉన్నాయో. క్రాబ్, మండపీతలు అంటారు కదా అవండి. ఇదండి మన అసలు కొరమేను. నేనైతే మోస్ట్లీ పికిల్స్ పెట్టడానికి కొరమేనులు అయితే ఇక్కడే తీసుకుంటానండి, ఎందుకంటే లైవ్ దొరుకుతాయి మనకి, నాటు కొరమేనులు దొరుకుతాయి. అందుకని ఇంకెక్కడే. మా దగ్గర దొరికే నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెళ్ళిపోదామండి. కర్రీ ఎలా చేయాలి ఏంటో చూద్దామా? చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్తానండి. ఏమి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. సింపుల్గా అన్నీ కలిపి పెట్టేయడం అంతే. కర్రీ బాయిల్ చేయడం అంతే. కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఫిష్ కర్రీని చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాను. ఏ విధమైన మసాలా పౌడర్లు యూస్ చేయను. చాలా ఈజీ అండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు. అంత ఈజీ అయిన ఫిష్ కర్రీ రెసిపీ ఇది. చూడండి, నేనైతే కొంచెం బెండకాయలు అయితే ఎక్కువ యూస్ చేశాను. మీరైతే ఒక 4-5 వాడుకోండి. మా పిల్లలకి ఈ బెండకాయలు అంటే ఇష్టం అని ఎక్కువ వేసాను. అలాగే మా నాన్ వెజ్ పికిల్స్ని ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మా నాన్ వెజ్ పికిల్స్ని ఆర్డర్ చేసుకోండి. మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియపరచగలరు. చూడండి, ఇవన్నీ మిక్స్ చేసి కుక్ చేయడం అంతేనండి. ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేనైతే ఉప్పు, కారం, పసుపు అంతే యూస్ చేస్తానండి. మసాలాలు ఏమీ వాడను. ఇంకా నేనైతే చూసారు కదండి, నేనైతే ఫ్రెష్ మీట్ లైవ్ ఫిష్ ఎక్కువ తీసుకుంటాను. ఫిష్ అయితే మాత్రం లైవ్ ఫిషే తీసుకుంటానండి. కొరమేను కానీ మామూలు రవ్వ బొచ్చే పిక్కులు పెట్టాలన్నా కూడా లైవ్ ఫిష్ అయితే. ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను ఒక మైక్ కొనుక్కోవాలనుకుంటున్నానండి, ఒక మంచి కంపెనీది. నాకైతే దాని మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఏ కంపెనీ మైక్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటే అది నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీరందరూ మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇలాంటి మంచి మంచి రెసిపీలు, హెల్దీ రెసిపీలు, ఈజీ రెసిపీలు నేను మీకు పరిచయం చేస్తాను. చూస్తున్నారు కదా నా రెసిపీని. నేను మేకింగ్ ప్రాసెస్ ఏమీ చెప్పట్లేదండి, ఎందుకంటే క్లియర్గానే ఉంది కదా. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఉప్పు కారాన్ని వేసి మిక్స్ చేసి పెట్టేయడమే. అందుకని మీ ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. చూస్తున్నారు కదా వీడియో అని, ఫాలో అవుతున్నారు కదా అని. చెప్పండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీలు కావాలి ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్తే
నేను ఆ రెసిపీని తయారు చేసి నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఇంకా మా పచ్చళ్ళు అయితే మా దగ్గర అయితే చికెన్ బోన్ అండ్ బోన్లెస్ రెండు దొరుకుతాయండి. గోంగూర చికెన్ బోన్ అండ్ బోన్లెస్ దొరుకుద్ది, ఫ్రాన్స్ పికిల్ దొరుకుద్ది, గోంగూర ఫ్రాన్స్ పికిల్ దొరుకుద్ది, అలాగే ఫిష్ పికిల్ కూడా దొరుకుద్దండి. ఫిష్లో బొచ్చే, రవ్వ, కట్ల, కొరమేను అయితే స్పెషల్ అండి. ఈ అన్ని రకాలు దొరుకుతాయి. ఆఫ్లైన్లో అయితే బాగానే సేల్ అవుతున్నాయండి, ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువగానే సేల్ అవుతున్నాయి. అంటే మాకు కొత్త కదండి ఆన్లైన్, అందుకని కొంచెం అటు ఇటుగానే ఉంది. చూస్తున్నారండి మామిడికాయ దెబ్బలు ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా పులుపు ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు వండుకున్న కర్రీని రేపు తింటే ఇంకా టేస్ట్. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆడియో డిస్టర్బెన్స్ బాగా వస్తుందండి, అందుకు ఒక మంచి కంపెనీ మైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను. నాకైతే వీటి మీద పెద్ద నాలెడ్జ్ లేదండి. మీకు ఏమైనా తెలిస్తే మంచి కంపెనీ మైక్లో ఏమైనా తెలిస్తే నాకు లింక్ పెట్టగలరు కామెంట్ బాక్స్లో. మనం కర్రీకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి సరిపడా ఉప్పు కారం వేసుకుని, ఫిష్ ముక్కలు కూడా వేసుకుని, చింతపండు గుజ్జు, అలాగే కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. అంతా ఈజీగా ఉంటుంది. సరిపడా ఉప్పు కారం చింతపండు అదంతా బ్యాలెన్స్గా వేసుకోవడం తెలిస్తే సరిపోతుంది. కర్రీ చేయడం అయితే చాలా ఈజీ, ఓన్లీ మిక్స్ చేసి పెట్టేయడం అండి. ఇలా వేసుకుంటే కర్రీ 2-3 డేస్ అయినా కూడా పాడవుదండి, అంత బిడ్డ టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసాక అందులో మనం ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించడమేనండి. ఆ ఆయిల్ పైకి తేలాక కర్రీ ఫినిష్ అవుతుంది. అంతే, చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని చూడండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం అండి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇగో చూడండి ఆయిల్ పైకి తేలింది కదా, ఇంతే కూర రెడీ అయిపోయినట్టే. సరే అండి, థ్యాంక్స్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.